మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. రైట్. ఇక్కడ చూడండి, ఏలియా అనే ఒక ప్రవక్త గురించి చాలా మందికి బాగా అవగాహన ఉంది. మోస్ట్లీ అంటే బైబిల్ బాగా ఫాలో అవుతున్న వారు, చదువుతున్న వారికి, రెగ్యులర్గా చర్చ్కి వెళ్తున్న వారికి ఇవన్నీ కూడా అవగాహన ఉంటుంది. కనుక ఇక్కడ ఏలియా అన్నవాడు చాలా ప్రవక్తలందరిలో కూడా చాలా రోషం కలిగిన ప్రవక్త, చాలా గొప్ప ప్రవక్త. ఆయనకంటూ ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఏ ప్రవక్తకి లేనంత ప్రత్యేకత ఏంటంటే, ఈ ఏలియా అనే ప్రవక్తని దేవుడు ఏం చేశారట, మరణాన్ని చూడకుండా ఆయన అగ్ని రథముల చేత కొనుపోబడిన వ్యక్తి కదా ఈ యొక్క ఏలియా. అంతటి యొక్క గొప్ప మహాప్రవక్త. ఆ ప్రవక్త ఇక్కడ ఈ యొక్క సందర్భంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు కానీ ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయాన్ని చక్కగా పరిశీలన చేస్తే, చదివితే అక్కడ ఉంటున్న విషయాలు ఏంటంటే, ఈ ఆహాబు యెజెబెలు అనేవారు అక్కడ మెయిన్ క్యారెక్టర్స్ కనిపిస్తారు. ఆహాబ్ అనేవాడు ఒక రాజు, ఆయన ఒక భార్య యెజెబెలు. మరి వీళ్ళు ఆ దేశంలో వారు ఏం చేస్తున్నారట, మరి ఈ యొక్క ప్రవక్తల్ని హింసిస్తూ చంపుతూ మరి నానా విధమైన పాపములకి వారు కారణం అయిపోయారు. అందు నిమిత్తము దేవుడు ఏం చేశారంటే, ఆ ఇశ్రాయేల్ దేశం అంతటినీ కూడా ఏం చేశారంటే, వర్షము కురిపించకుండా మరి 3 సంవత్సరాలు ఆపివేసాడు. మరి వర్షాలు సాధారణంగా మనకి రాకపోతే ఏం జరుగుతుంది మనకు తెలుసు కదా, పంటలు పండవు, మనకి ఆహారం కొరత, దానివల్ల కరువులు, చాలా నష్టం జరుగుతుంది. మనకి పశువులు చనిపోతాయి, ఇంకా మనుషులు చనిపోతారు. వీళ్ళన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అయితే వారికి అప్పటికే వర్షం కురవకపోతే వాళ్ళు ఏం చేశారంటే, ఆహాబు ఒకవైపు, అలాగే ఒబద్యా అనే ఒక వ్యక్తి, ఆ ఇద్దరు కూడా ఏం చేశారు. ఒబద్యా ఎవరు అంటే ఆహాబు దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి. ఆయన దగ్గర ఉంటున్న వారిలో నమ్మకమైన దాసుడిగా మరి ఆహాబు దగ్గర ఒబద్యా పనిచేస్తున్నాడు. సో మీరు ఆ 18వ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు అంతా నేను వివరించలేను, కానీ అందులో ఒక ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం మీకు ఈరోజు త్వరగా నేను చెప్పి ముగిస్తాను. కనుక అక్కడ మీరు గమనిస్తే ఆయన ఏం చేస్తున్నాడట, ఒకవైపు నదులు ఎక్కడున్నాయి, వాటిలో నీరు ఉందా లేదా, ఎందుకంటే పశువులు చచ్చిపోతున్నాయి, పశువులకి గడ్డి ఎక్కడుంది. ఇప్పుడు నీరుంటేనే కదా ఈ గడ్డి అన్నా సరే మొలిచేది, అవి తింటేనే కదా ఈ పశువులు ఏమిస్తాయి, పాలిస్తాయి, వాటికి ఆహారం దొరికితేనే. కనుక వాటి నిమిత్తం ఆహాబు ఒకవైపు వెళ్ళాడట, ఈ యొక్క ఒబద్యా ఒకవైపు వెళ్ళారట. వారిద్దరు కూడా 2 వైపులు వెళ్ళిపోయి అలాగ వెతుకుతున్న సందర్భంలో ఏలియాకి తారసపడ్డాడు ఈ యొక్క ఒబద్యా. వారిద్దరు కూడా అక్కడ కలుసుకున్నారు. ఆ కలుసుకున్న సందర్భంలో అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఇగో అప్పుడు ఆయన చూడగానే, ఒబద్యా ఏలియాను చూడగానే వెంటనే గుర్తుపట్టి, మీరు ఏలియా కదా, నా ఏలినవాడా అని అంటూ, అవును అని చెప్తూ ఆయన మాట్లాడతాడు. ఏమనంట, నీ ఏలినవాడైన వాడికి చెప్పు ఏలియా ఎక్కడ ఉన్నాడని అని ఆ మాట అక్కడ చెప్పబడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, అప్పుడు ఆయన మాట్లాడుతుంటాడు. అంటే ఇక్కడ మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అయితే ఇంతకంటే ముందు అసలు ఇప్పుడు ఈ స్టోరీ చెప్పక ముందు ఏలియా ఎవరు, ఏలియా ఇక్కడ చూద్దాం. ఏలియా ఎవరు అంటే కూడా ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి. ఇక్కడ మీరు గమనిస్తే, అంటే మీరు ఫ్లోలో చదువుకొని వెళ్ళిపోతే మీకు ఏమీ అర్థం అవ్వదు. ఈ యొక్క స్టోరీ మీకు, ఈ స్టోరీ లైన్ మీకు తెలుసు, కానీ దాన్ని ప్రత్యేకముగా అక్కడ చెప్పబడుతున్న సందర్భాన్ని కానీ మీరు అర్థం చేసుకోగలిగితే దేవుడు మీ యొక్క కనులను తెరుస్తాడు ఈ యొక్క మధ్యాహ్న కాలం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ చూడండి, అక్కడ సంభాషణ ఏంటంటే, ఈ ఆహాబు ఇంకా వారి యొక్క ప్రతినిధులు అందరూ కూడా ఆ స్థలాలకు వెళుతూ ఏం చేస్తున్నారట, ఏలియా ఇక్కడ ఉన్నాడా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న వారందరిలో కూడా అడుగుతున్నారు, ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్ళి ఏలియా అక్కడ ఉన్నారా లేరా అని చెప్పి, లేరు అంటే ప్రమాణం చేయండి అని చెప్పి వారితో ప్రమాణం చేయించుకుంటున్నారు. ఏలియా లేడు. అయితే ఫైనల్గా అక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఏలియా ఇక్కడ లేడు అనండి. ఎందుకు లేడు అది మీరు తెలుసుకోవాలి.
ఏలియా అక్కడ ఎందుకు లేడంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏలియా మనుషుల మధ్యలో నివాసము చేసేవాడు కాదు. ఎందుకంటే ఏలియా ఆయనకంటూ ఒక ప్రత్యేకత, అంటే ఆయన జీవితం అంతట్లో కూడా ఏంటంటే చాలా ప్రత్యేకమైన ఒక జీవిత విధానాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి ఏలియా. అంటే దైవజనుడిగా ఏలియా ఒక గొప్ప మహాప్రవక్తగా కొనసాగుతున్నప్పుడు ఆయన ఒంటరిగా ఉండి దేవునితో సహవాసము చేసే ఒక వ్యక్తి. అందువలన మనుషుల మధ్యలో ఆయన నివసించడం ఆయనకి ఇష్టం లేదు. ఆ 10లో అక్కడ చెప్తుంది ఏంటంటే, ఆ ప్రజలు ఆ స్థలాలు వెళ్ళి అన్ని చోట్ల వెళ్ళి వారు అడుగుతున్నప్పుడు ఏలియా అక్కడ ఉన్నాడు అంటే ఏలియా లేడు. అంటే ఈ యొక్క లోకం అంతట్లో కూడా మనం చూస్తే ఈ యొక్క మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం కూడా మనం గమనిస్తే అక్కడ లోకము గురించి అక్కడ ప్రస్తావన ఇవ్వబడుతుంది. అందులో ప్రధానమైనవి 3 విషయాలు ఏంటట, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కనుక ఇవన్నీ కూడా లోకమదే, ఇది తండ్రి వల్ల కలిగినది కాదు అని తెలియజేస్తున్నాడు. అంటే ఈ లోకములో ఉన్నదంతా ఏంటో మనకి అక్కడ స్పష్టత ఉంటున్నప్పుడు, అదే లోకంలో ఏలియా ఉంటున్నప్పుడు మనుషుల మధ్యలో కంటే కూడా ఆయన దేవునితో సహవాసంలో ప్రత్యేకమైన జీవిత విధాన శైలిని అవలంబించిన వ్యక్తిగా మనకి ఇక్కడ ఏలియా కనబడుతున్నాడు. అంటే ఏలియా నుంచి మనము నేర్చుకోదగిన ఒక చక్కటి పాఠం ఏంటంటే, మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి. హల్లెలూయా. సో మనల్ని మనం ప్రత్యేకపరుచుకుంటేనే, అంటే ఈ లోకములో ఉంటున్నప్పటికీ కూడా ఈ లోకముతో నీకు స్నేహం లేనప్పుడే నువ్వు సంఘ నిర్మాణంలో వధువుగా, కన్యకగా నువ్వు నిలబడతావు. కనుక ఈ యొక్క సత్యము తెలిసినప్పటికీ కూడా మనము లోకముతో మిళితం అయిపోతే, మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, యోహాను ఏం చేస్తాడట, దేవుడు యోహానికి ఏం చెప్పాడు, 2, 3 అధ్యాయుల్లో 7 సంఘములకు లేఖలు రాయమన్నాడు కదా. అలాగే 3వ దాంట్లో మనం చూస్తే 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే దేవుడు ఏమని చెబుతున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. తర్వాత నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. అంటే హీ విల్ స్పిట్ ఇట్, అంతే. ఏం చేస్తారట ఆయన ఉమ్ము వేస్తారట. కనుక నువ్వు వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, లేకపోతే ఏంటట అయితే అది లేకపోతే ఇది, అంతేగాని నులువెచ్చని స్థితిలో అంటే సగము లోకము సగము దేవుడు అనే రీతిలో ఏ ఒక్కరూ కొనసాగకూడదు. ఒకవేళ అలా చేస్తే దేవుడు వారిని ఉమ్మి వేస్తానంట. ఉమ్మి వేయడం అంటే ఏంటండి, శాశ్వతంగా దేవునికి దూరం అయిపోవడమే. కనుక అందు నిమిత్తం ఇక్కడ మీరు ఈ యొక్క ఏలియా మనకు నేర్పిస్తున్న ఒక చక్కటి పాఠం ఏంటంటే, ఆయన మనుషుల మధ్యలో నివాసము కాకుండా దేవునితో ఆయన సహవాసంలో ఉన్నాడు. అందుకే యాకోబు పత్రికలో కూడా ఏముందట, 4వ అధ్యాయంలో ఏముంటుంది అక్కడ, ఈ లోక స్నేహము దేవునితో వైరము. కనుక మనం గమనించాలి, మనం ఈ లోకంలోనే ఉండాలి బ్రతుకున్నంత వరకు. ఎందుకంటే దేవుడు మనకి ఒక ఆయుష్నిచ్చాడు, ఒక మన పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. కనుక మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనం బ్రతకాలి ఆయన కొరకు, ఆయన చిత్తము మనము నెరవేర్చువారుగా మనం ఉన్నాం కాబట్టి. అయితే ఆ క్రమంలో మీరు మిళితం అయిపోకూడదు, ఈ లోకంతో రాజీ పడిపోకూడదు. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇక 10,000 యూదుల్ని మొదటి దండయాత్రలో నెబుకద్నెజర్ అనే రాజు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అక్కడ కనబడింది 4, వారి పేర్లే వినబడ్డాయి తప్ప మరి 9,996 యూదులు ఏమయ్యారు అంటే ఈ రోజుకి కూడా లెక్క తెలియట్లే, వారి పేర్లు కూడా తెలియలేదు. అంటే ఈ లోకంతో కలిసిపోయిన వారు పేర్లు మర్చిపోతాం మనం, అది దేవునికి అసహ్యము. కనుక మనం గమనించాల్సింది, ఏలియా మనకి నేర్పుతున్న మొదటి పాఠం ఏంటంటే, మనము ప్రత్యేకపరచబడాలి. జనముల మధ్యలో నివాసం ఆయన చేయకుండా ఆయన ఏం చేసినట్ట, ప్రత్యేకించబడిన వాడిగా ఆయన ఉన్నాడు. కనుక మనము కూడా ఏం చేయాలట, ప్రత్యేకముగా దేవుని యొక్క ముద్ర కలిగిన వారుగా, రక్షణ పొందిన అనుభవంలో ఉంటున్న వారందరూ కూడా ప్రత్యేకమైన స్థానము, మీరు యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ, మీకంటూ ఒక దేవునిలో ఒక చక్కటి గుర్తింపు కలిగిన వారుగా మీరు ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అలాగే రెండోది కూడా చూస్తే ఇక ఏలియా మనకి నేర్పుతున్న పాఠముల్లో మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీవు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా. రైట్, ఇక్కడ చూడండి చాలా విడ్డూరంగా ఉంటుంది.
ఈ యొక్క 17వ అధ్యాయంలో 4లో చూస్తే ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయారట? ఒక వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడో మనకి స్టోరీ తెలుసు. కానీ అయితే వెళ్ళిపోయిన వారికి అక్కడ ఏమట? అరణ్యములో, అడవిలో మనకి ఆహారం దొరుకుతుందండి? మనకి దొరకదు. అయితే అలాంటి సందర్భంలో మనం చాలా ఇబ్బంది పడతాం. ఇక్కడ ఆయన కూడా అక్కడికి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? కాకోలములతో ఏం చేస్తున్నాడట? ఆయన ఆహారాన్ని ఆయన ఇస్తున్నాడు. అంటే ఇక్కడ వాస్తవంగా మీరు కాకిల గురించి కానీ ఒకసారి బాగా అధ్యయనం చేస్తే అవి మీకు పెట్టడం కాదు, మీ దగ్గర ఉన్నవే దొంగిలిస్తాయి, తీసుకొని పోతూ ఉంటాయి. అలాంటి యొక్క మనస్తత్వం కలిగిన అలాంటి యొక్క పక్షి ద్వారానే దేవుడు ఏం చేస్తాడట? మీకు ఆహారాన్ని సిద్ధపరిచాడు. అంటే ఏలియాకి ఆ కాలంలో ఈ కాకోలముల చేత శ్రేష్టమైన ఆహారం ఏంటట? ఒక మంచి యొక్క రొట్టె, ఇంకా మాంసాన్ని కూడా దేవుడు వాటి ద్వారా దేవుడు ఆ ఏలియాని పోషించాడు. అంటే ఇక్కడ కాకులు ఇప్పుడు మీకే కానీ ఒక మాటగా ఎవరన్నా చెప్పారనుకోండి, ఏం కంగారు పడకండి, ఏమీ ఇబ్బంది పడద్దండి, ఈరోజు మీకు 1 కేజీ మాంసం ఒక కాకు తీసుకొచ్చి ఇస్తుంది, ప్రతిరోజు కూడా డోర్ డెలివరీ చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. కానీ ఇక్కడ ఆయన నమ్మాడు, ఆయన పోషించబడ్డాడు. అంటే ఇక్కడ దేవుని మీద ఈ ఏలియాకున్న అపారమైన నమ్మకము, విశ్వాసం ఎంతో గొప్పది. అది మీరు గమనించాలి. కనుక వాటిని దేవుడు చెప్పిన దాన్ని ఆయన గుడ్డుగా నమ్మాడు. ఆయన అక్కడికి వెళ్ళాడు, నిజంగా ఆయన పోషించబడ్డాడు. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఈ కాకోలముల చేత దేవుడు ఏలియాను పోషించాడు. అది ఎవరు నమ్మశక్యం కాదు. అది అందులోని ఆ పక్షికున్న మనస్తత్వం ఎలాంటిదంటే మన దగ్గర నుంచి దొంగతనం చేసి వెళ్ళిపోతున్న అలాంటి యొక్క పరిస్థితుల్లో వాటి ద్వారానే దేవుడు పోషించాడంటే అది నిజంగా గొప్ప విషయం, అది అద్భుతం. ఇంకా ఈ యొక్క ఏలియాకి కూడా దేవుడి మీద ఉన్న అపారమైన నమ్మకం అనేది కూడా మనకు తెలియజేయాలి. కానీ మనం ఎంతమంది నిజంగా దేవుని అంతటి యొక్క విశ్వాసం కనపరచగలుగుతున్నాం? దేవుని పట్ల ఎవరికైనా ఉందా దేవుని పట్ల అంత విశ్వాసము? ఏదోనండి, పర్వాలేదండి అంటే అది కాదండి. విశ్వాసం అంటేనే మీరు గమనించండి, అది దాన్ని అందరికీ ఉంటుంది డిఫాల్ట్గా, కానీ అది వాడడం తెలియాలి. ఆ విశ్వాసాన్ని వాడడం తెలియాలంటే మీకు అలాంటి ఒక పరిస్థితి ఎదురవ్వాలి. అంటే ఏ మనిషి కూడా సహాయం చేయలేడు, అందరూ చేతులు ఎత్తేసారు అంటున్నప్పుడు దేవుడిచ్చి నీకు ఆత్మఫలం ఏమనగా అంటూ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో మాట్లాడుతున్న రీతిలో అందులో విశ్వాసం గురించి కూడా రాయబడింది. కనుక ఆ విశ్వాసం అందరిలో డిఫాల్ట్గా ఉన్నప్పటికీ కూడా వాట్ ఈస్ ద యూజ్ వెన్ యూ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్? మీకు అది వాడడం తెలియకపోతే నీ దగ్గర ఉండి ఏం ఉపయోగం? కాబట్టి అది మనకు తెలియాలి. అది తెలియాలంటే అలాంటి శ్రమ నువ్వు ఎదుర్కోవాలి. మరలా చెబుతున్నాను, శ్రమ లేకుండా ఎవరు కూడా సునాయాసంగా పరలోకానికి వెళ్ళిపోతారంటే అది సాధ్యపడదు. అందుకని అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ శిష్యులు మనస్సును ఏం చేశారట? దృఢపరిచాడట. అపోస్తుల పౌలు క్లాస్ తీస్తున్నాడు అక్కడ, ఏమంట? మీరు అనేక శ్రమలు అనుభవించి ఏం చేయాలట? పరలోకానికి ప్రవేశం మనకి దొరుకుతుందని అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ శ్రమ అనేది ప్రతి ఒక్కరికి సహజంగా వస్తుంది. దేవుని నమ్ముకుంటే శ్రమ రాదు అన్న ఒక బోధకుడు మాట మీరు వినకూడదు, అది అబద్ధ బోధ. ఎందుకంటే నిన్నటి దినాన్ని కూడా మనం యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో కూడా మనం మాట్లాడుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుని ఏంటంట? ఈ లోకములో మీకు శ్రమ అన్నాడా లేదా యేసుప్రభు వారు? మరి ఇలాగా ఈ బోధ ఇలా చెబుతున్నప్పుడు మరి దానికి భిన్నమైన బోధ కూడా వినిపించబడుతుంది కదా ఈ కాలంలో. దట్ ఈస్ కాల్డ్ ద ప్రాస్పారిటీ గాస్పెల్ అంటారన్నమాట. అంతా కూడా అభివృద్ధి గురించి, ఆశీర్వాదాల గురించి ఎక్కువ మాట్లాడతారు, కానీ దేవుని యొక్క శ్రమ గురించి, ఆ శ్రమను ఎదుర్కొనే ధైర్యము ఇవన్నీ కూడా చెప్పరు. ఎందుకంటే దేవుని దగ్గరకు వస్తే శ్రమ వస్తుందా, అయితే మేము రాము అని ఎక్కడికి రావడం మానేస్తారో అని అలాంటి బోధన మనం చెప్పం, అసలు ఎంకరేజ్ చేయం కూడా. కనుక దేవుని దగ్గరికి వస్తే శ్రమ అని దేవుడే చెప్తున్నాడు, కానీ మీరు తట్టుకోదగినదే దేవుడు మీకు ఇస్తాడట. అయితే ఆ శ్రమ ఎవరైతే సహించుకుంటారో వారు ధన్యులట. అయితే ఎవడైతే జయిస్తాడో వాడికి జీవ కిరీటం కూడా. హల్లెలూయా. కనుక ఇన్ని యొక్క వాగ్దానాలతో కూడుకున్న బోధలు చేస్తున్నప్పటికీ కూడా దీన్ని ఇంకనూ ఇగ్నోర్ చేస్తే అది మీకు నష్టం అని తెలుసుకోండి. కనుక మొదటిది ఏలియా మనకు నేర్పుతున్నాడు ఏంటంటే మనల్ని మనము ప్రత్యేకపరచుకోవాలి.
మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి. మనకంటూ దేవునితో ఒక చక్కటి సంబంధం మనకి ఏర్పడాలి. ఈ లోకంతో కాదు కానీ దేవునితో మనకి ఒక ప్రత్యేకమైన ఒక బాండింగ్ మనం ఏర్పాటు చేసుకోవాలి. రెండోదిగా ఏంటంటే దేవుడి మీద అంత అపారమైన నమ్మకము, విశ్వాసాన్ని మనం కనపరచగలగాలి. ఎలాంటి స్థితి అయినప్పటికీ కూడా అన్నీ బాగున్నప్పుడు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవుడు మంచోడని చెప్పడం పెద్ద విషయం ఏం కాదండి. మీ జీవితంలో మీరు చిదిగిపోయి నలిగిపోయినప్పుడు మీరు చెప్పగలగాలి. చెప్తారు అలాగా? చెప్పగలరా అలాగా? అలా చెప్పగలగాలి. అంటే అలా చెప్పాలంటే మీరు అంతగా దేవునితో పాటు మీరు పెనవేసుకుంటే తప్ప అది కుదరదు. అలాగే మూడో విషయాన్ని కూడా చూస్తే ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం చూడండి. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా. రైట్, ఇక్కడ కూడా చూడండి. వాక్కు ఎవరిని దర్శించిందండి? వాక్కు ఎవరిని దర్శించింది? ఏలియాను కదా. వాక్కు వచ్చి దర్శించిందట. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆ వాక్కు? ఏం చేస్తాడట? ఒక వర్షాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే అప్పటికే ఏమి లేదు, వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు, వర్షం లేదు. వర్షం లేనప్పుడు ఎవరన్నా అలా వర్షాన్ని పడుతున్నప్పుడు చూశారనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందంటే వాళ్ళకి, అమ్మో ఇప్పటి వరకు కూడా మేము ఎలా ఇబ్బంది పడ్డాం, ఇక మీదట మాకు కష్టాలు తీరిపోయాయి అని. అంటే మీరు ఎప్పుడన్నా విపరీతంగా బాధిస్తూ వేదనలో ఉంటున్నప్పుడు సడన్గా మీకు ఆదరణ కలిగించే పరిస్థితి మీకు ఎదురైంది అనుకోండి, మీకు ఒక ఆశ చిగురిస్తుంది కదా. పోన్లే ఇక మా పని ఇప్పుడు మెరుగుపడుతుంది అనే ఒక ఆలోచన. అయితే అంటే ఇక్కడ ఈ ప్రత్యేకమైన సందర్భంలో దేవుడు ఈ ఏలియా ద్వారా మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, వాక్కు అంటే ఏలియా వచ్చినప్పుడు ఏలియాతో పాటు ఏం రాబోతుంది? వర్షము రాబోతుంది. అంటే వర్షము దేనికి సూచన అండి? గొప్ప ఉజ్జీవానికి సూచన. అందుకనే కడవరి వర్షము, తొలకరి వర్షము అని మాట్లాడతారు కదా. ఎందుకంటే ఆ కడవరి వర్షము మనం మాట్లాడితే యోవేలు గ్రంథంలో కూడా మనం చూసాం. చివరి దినాల్లో, అంచె దినాల్లో ఏం జరగబోతారు 2:28లో మనం చూసాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా అదే సేమ్ కంటెక్స్ట్ అక్కడ ప్రిఫిక్స్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం జరగబోతుంది? తొలకరి వాన వచ్చినప్పుడు, మాన్సూన్స్ వచ్చేటప్పుడు ముందు బిఫోర్ ఒక రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఆ భూమి అంతా కూడా తడిచినప్పుడు పొలానికి నేలకి మేలు జరుగుతుంది నెమ్మదిగా అన్నీ కూడా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడట? ఏలియాకి ప్రత్యక్షమైన ఒక వాక్ ఏం చెప్తుందట? ఒక వర్షము గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఏలియా ఉంటున్నప్పుడు వర్షం వస్తుంది. అంటే ఏలియా ఒక ఉజ్జీవానికి ఒక కారకుడు అవబోతున్నాడు అనేది ఇక్కడ దేవుని వాక్యము ఇక్కడ తెలియజేస్తుంది. కనుక ఇక్కడ ఈ రోజుల్లో చూస్తే అన్ని సంఘాలు కూడా నిర్జీవం అయిపోయి ఉన్నాయి, అవునా కదా? అన్నీ కూడా పేరుకే అవి. అందుకనే 7 సంఘాలకి లేఖలు రాస్తున్నప్పుడు కూడా దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ నువ్వు బ్రతుకున్న దానివే కానీ నువ్వు ఫీల్ అవుతున్నావు, నేను బ్రతుకున్నానని, కానీ యు ఆర్ డెడ్, నువ్వు చనిపోయిన దానివి. కనుక గుర్తుపెట్టుకోండి, మీకు జీవము రావడం కొరకే దేవుడి కడవరి వర్షాన్ని కురిపించబోతున్నాడు ఈ అంత్యకాలంలో. కనుక అయితే అది రావాలంటే ఏలియా రావాలి. వర్షము రావాలంటే ఏలియా రావాలి. ఏలియా ఎలాంటి వాడో మీరు అధ్యయనం చేయండి. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. ఆయన లైఫ్ స్టైల్ అంతటినీ కూడా చూడండి, ఎక్కడ కూడా. అయితే ఒక్క మాట మాత్రమే ఆయన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆయన మాట్లాడతాడు ఒక్క సందర్భంలోనే, అంతే. ఏమంటాడట? నన్ను కూడా నా పితరుల యొద్దకు చేర్చేయి అని ఆ వృక్షం కింద కూర్చొని ఆయన మాట్లాడతాడు దేవునితో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సరేలే ఇంకెందుకులే, నువ్వు అన్నట్టుగానే నేను చేస్తాను అన్నాడా? నో. ఆయన ఏం చేశాడు? వెంటనే దేవుడు ఆయన్ని బలపరిచాడు, ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు. ఆ 2 దినాలు కూడా ఆయన్ని బాగా చూసుకున్న తర్వాత ఆయనకి శక్తికి మించిన ఒక ప్రయాణం ఆయన చేయగలిగాడు. ఎంత అంటే విచిత్రం అనిపిస్తుంది. అంటే ఇవి నిజ జీవితంలో ఒకప్పుడు కాలంలో జరిగేవన్నీ కూడా. 40 రాత్రి పగలు ఒక మనిషి నడవగలడండి? నడుస్తాడా?
మనిషి సంగతి పక్కన ఉంచండి, ఏ మెషిన్స్ కూడా, ఏ యొక్క యంత్రాలు కూడా పని చేయలేవు. కంటిన్యూగా అంటే సీజ్ అయిపోతాయి, కాలిపోతాయి, అంతే, ఏం అవ్వదు. అలాగా 40 రోజులు కంటిన్యూగా రాత్రి మళ్ళీ ఆయన తినిన ఆహారం ఏంటి, అవే తిన్నాడు. అంటే ఈ యొక్క ఆహారం అంతా కూడా యోహాను సువార్త 6వ అధ్యాయము 38 నుంచి 55, 56 వచనాల వరకు మీరు చూస్తే అక్కడ అంతా కూడా చక్కగా రాయబడి ఉంటుంది. ఈ యొక్క ఆహారం అంతా కూడా, ఇప్పుడు మీరు తింటున్నదంతా కూడా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటట, అది నిజము కాదని, ఇక్కడ ఏ ఆహారం అట, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెప్తున్నాడు. అంటే ఆ దేవుడిచ్చిన ఆహారం ఈయన భుజించినప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఏమైపోయిందంట, ఆయన ఒక సూపర్ మ్యాన్లా తయారైపోయాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. పైపెచ్చు మీరు ఆ పర్వత శిఖరం మీదకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎన్నో జరుగుతాయి. ఏం జరుగుతాయట, సుడిగాలు వస్తుందట, భూకంపం వస్తుందట, ఇంకా పిడుగులు, ఇవన్నీ అన్ని ప్రకృతి వైపరీత్యాలు అన్నీ వచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం చెక్కు చెదరలేదంట. ఎవరు, ఈ వ్యక్తి ఏలియా. ఇప్పుడు మొన్న ఈ యొక్క మోంతా తుఫాన్ వచ్చినప్పుడు దాని యొక్క స్పీడ్ ఎంత వచ్చింది ఏంటి, చాలా 110 స్పీడ్ అని చెప్తున్నారు కదా, 110. సాధారణంగా ఒక 60-70 ఎదురుగాలులు వేసినప్పుడే ఆ గాలిలో మీరు ఉంటే ఎగిరిపోతారు. అలాంటిది అంత సుడిగాలులు వచ్చినప్పటికీ కూడా అక్కడ రాళ్ళు అన్నీ, అక్కడ చుట్టుపక్కల అన్నీ కూడా డ్యామేజ్ జరుగుతుంది, కానీ ఆ మధ్యలో ఉంటున్న ఏలియాకి మాత్రం ఏం కాలేదు. కారణం, ఆయన దేవుడిచ్చిన ఆహారాన్ని భుజించినప్పుడు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. అందుకనే ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనకు ఒక మాట ఉంటుంది. ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారు యందు విశ్వాసించు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవము. అంటే దేవునిలో ఉంటున్నప్పుడు, దేవుడు ఇచ్చినది మనం పొందుకున్నప్పుడు మనము నశించిపోము. దేవుని యొక్క వాక్యము ఏ రీతిలో ఉంటుంది, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏముందట, భూమియు ఆకాశము గతించిన నా మాటలు గతించు అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము ఎలాగైతే శాశ్వత కాలం నిలుస్తుందో అతి రీతిలోనే దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో వారు కూడా అదే పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మీ యొక్క హృదయంలో ఏం చేయాలి, దాచాలా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దాయాలా వద్దా? ఏమి లేదు. ఇప్పుడు మీరు సీరియస్గా లేకపోతే ఆ టైంలో మీరు ఏడవాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. అక్కడ ఒక గుంపు ఏం చేయబోతున్నారో త్వరగా. ఆ ప్రకారముగా ప్రకటన 1:7 అమ్మా. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. ఎవరి బ్యాచ్? ఇప్పుడు ఎవరైతే సీరియస్గా లేరో అప్పుడు వాళ్ళు చేసే పని ఇది. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ధ్యానిస్తూ ఏటో ఆలోచిస్తూ ఏవో కథలు పడితే, ఇక్కడ సీరియస్నెస్ లేకపోతే ఆ ప్రభు వచ్చు కాలంలో ఏం జరుగుతుందట, వారు దీనికి మాత్రమే పరిమితి అయిపోతారట. రొమ్ము కొట్టుకుని ఆడవడం తప్ప వేరే పని లేదు వాళ్ళకి. అంటే విడవబడిన వారుగా ఉంటారు సింపుల్గా. కనుక దేవుని వాక్యము మీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలట, జాగ్రత్తగా వడిసి పట్టుకోండి. మీ హృదయంలో ఏం చేయాలట, దాచండి. హల్లెలూయా. ఎందుకంటే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 10-11 పరిస్థితులు రాబోతున్నాయి రానున్న దినాల్లో. కనుక ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా అపోస్తలుడు పౌలు గారు మనకి ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఏంటట, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వద్దండి దయచేసి. మీకు ఎన్నన్నా ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నన్నా అసౌకర్యంగా ఉండొచ్చు, కానీ చెబుతున్నాను దేవుని సన్నిధిలో సంతోషము, ఆనందము. హల్లెలూయా. అందుకనే మీ యొక్క బిడ్డలకి కూడా మీరు ఏం చేయాలట, చిన్న వయసులోనే వారిని ఏం చేయాలట, బాల్య దినములందే సృష్టికర్తను స్మరించుకునే రీతిలో మీరు వారిని ఏం చేయాలట, ఎంకరేజ్ చేయాలి. అందుకనే ప్రసంగి గ్రంథకర్త సొలొమోను 12వ అధ్యాయము 2వ వచనములో ఆయన యొక్క మాట మాట్లాడుతున్నాడు. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. మాకు ఎలాగా లేదండి అంటే మీ సంగతి వదిలేపోనే, నేనేం చేస్తానంటే మీ పిల్లలకన్నా సరే మీరు వాళ్ళని కూడా ఒక సరైన మార్గంలో వారిని నడిపించండి. కనుక ఇక్కడ ఏలియా మనకి నేర్పుతున్న పాఠం ఏంటంటే, అపారమైన విశ్వాసము కనపరిచాడు దేవుడు మీద. ఎందుకంటే కాకోలముల చేత ఆహారము పోషించడం ఏంటండి విచిత్రం. కాకపోతే
అయినప్పటికీ కూడా ఆయన అలా అయ్యాడు. అంతేకాకుండా ఆయనకి ప్రత్యక్షమైనాక వాక్ ఏంటట, వర్షం గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఏలియా లాంటి వారు ఏం చేయబోతున్నారట, కడవరి ఉజ్జీవానికి కారకులు అవ్వబోతున్నారు. హల్లెలూయా. అలాగే మరి 4వది కూడా మనం చూస్తే 18వ అధ్యాయంలో 18 నుంచి 21 వచనాలు చదవండి. అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలుపు పంపమని చెప్పాను. ఆహాబు ఇశ్రాయేలు వారి అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకకపోయిరి. చూడండి, ఇక్కడ మీరు గమనించండి, చాలా విచారకరమైన సంఘటన ఇది. ఇక్కడ ఒక ప్రవక్త ఏం చేయబోతారంట, కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆషారథి దేవి యొక్క ప్రవక్తలు 400 మంది, బయలు ప్రవక్తలు 450 మంది చేరి 850 మంది ప్రవక్తలు ఆహాబు యెజబేలు ఒకవైపు, ఇంకా ఒకవైపు 7,000 మంది ఇశ్రాయేలు ప్రజలు, నీతిమంతులు, పరిశుద్ధులు, వీరు కూడా కానీ ఈ యొక్క ఏలియా అనే యొక్క ప్రవక్తకి సపోర్ట్గా ఒక మాట కూడా మాట్లాడిన వారు కూడా ఉన్నారు అక్కడ. వీళ్ళంతా కూడా అంటే ఇక్కడ ఒకవైపు మాత్రమే ఉండిపోయాడట, ఏలియా ఒక్కడే ఉన్నాడట. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వారిని చూసి బాధతో ఆయన అంటాడు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్యలో మీరు ఉంటారు అని చెప్పి ఒక స్పష్టమైన సవాళ్ళు విసురుతున్నాడు. ఎవరు? ఏలియా. ఇప్పుడు నేను నిన్న కూడా చెప్పాను, ప్రజలందరూ ఏకమైపోయి మిమ్మల్ని ఒంటరి చేసినప్పుడు మీ మీద యుద్ధానికి వచ్చి మీ మీద ఇంకా ఏమన్నా ఒక కక్షపూరితంగా ఏమైనా చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఏం చేస్తారు? మోస్ట్లీ అయితే 2 ఒకటి వాళ్ళతో కలిసిపోతారు, రాజీ పడతారు, లేకపోతే అక్కడి నుంచి పారిపోతారు. 2 చేస్తారు. కానీ ఈయన అందరూ ఒకటే, ఈయన ఒక్కడే ఒకటి అయినప్పటికీ కూడా ఎవరిని చూసుకొని ఆయన ఎంతగా ఉన్నాడట? సింపుల్గా దేవుడినే. ఎందుకంటే ఆ దేవుడిని చూసుకొని ఏం చేస్తారంటే వాళ్ళందరికీ కూడా ఒక స్పష్టమైన ఒక సవాల్ విసురుతున్నాడు, ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. సరే, మీరు ఎంతకాలం వింటారు? ఎటు వైపు ఉండండి, అయితే అటు లేకపోతే ఇటు, అంతే. దేవుడు కూడా చెబుతుంది అదే కదా, అయితే వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు, అంతేగాని నులువెచ్చగా ఉండద్దు. కానీ మనకు అదే కావాలి, మనకు అదే కావాలి. అలాగా నేను సత్యం వైపు ఒక్కసారి అలా నిలబడిపోతే అమ్మో మరి నన్ను ఏం చేస్తారో, అక్కడ వల్ల మీ విశ్వాసం అనేది డిఫాల్ట్గా ఉన్నా కూడా ఎందుకు పనిచేయదు, దాన్ని వాడడం చేత కాదు. విశ్వాసం అంటేనే కదా అప్పుడు కదా వాడాలి, గడ్డు కాలంలోనే కదా దాన్ని ఉపయోగించడం తెలియాలి. అయితే విశ్వాసం అందరికీ డిఫాల్ట్గా ఇచ్చినప్పటికీ కూడా దేవుడు దాన్ని వాడే ఒక పరిస్థితి కూడా మీకు తీసుకొస్తూనే ఉంటాడు అనేక సందర్భాల్లో, అది చిన్నదైనా పెద్దదైనా అప్పటికీ కూడా. కానీ ఎవరు కూడా దాన్ని అసలు వాడరు. ఏముందిలేండి, పర్లేదులేండి, ఏదో ఒకటి చెప్పి మొత్తానికి ఇక్కడ మ్యాజిక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇవేవి కూడా ఈ యొక్క లాస్ట్ డేస్లో ప్రభువారు వచ్చే కాలంలో ఇవేవి నడవండి, ఇవేవి కూడా కుదరవు. ఖచ్చితంగా మీరు అందులో మీరు నిలబడాలి, దేవుని కొరకు నిలబడాల్సిందే, లేకపోతే లోకం కొరకన్నా నిలబడాల్సిందే. అయితే 2 వద్దు నాకు, అందులో ఇందులో 2 కావాలి. న్యూట్రల్ బ్యాచ్ ఉంటారు కదా, వారితో ఎప్పటికన్నా ప్రమాదం. న్యూట్రల్ బ్యాచ్ని ఎప్పుడు దేవుడు ఎంకరేజ్ చేయడు, దేవుడికి వద్దు కూడా. మీరు ఎంత టాలెంట్ ఉంటే, ఎంత మీకు దేవుని కొరకు చేయాలనే ఒక ఆశ ఉన్నప్పటికీ కూడా మీరు 2 తలంపుల మధ్య ఉంటే అది పనిచేయదు. దేవుడు అలాంటి వారిని ఎప్పటికీ కూడా ఆయన ఎంపిక చేసుకోడు. ఇది స్పష్టమైనది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వాళ్ళు చూసి ఆయన అంటున్నాడు అన్నమాట, ఎన్నాళ్ళు అంటే ఆయన చూస్తున్నప్పటి నుంచి కూడా వారిలో మంచిదే ఉంది. ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో
7,000 మంది ఉన్నారట. వాళ్ళందరూ కూడా మంచివారే, నీతిమంతులు, తమ తమ భక్తిని కాపాడుకుంటున్నారు. కానీ పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారట. ఇప్పుడు నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా అక్కడ ఉపమాన రీతిలో దేవుడు చెప్పినాక 10 మంది కన్యకల గురించి మనం చాలాసార్లు విన్నాం కదా, విన్నారా లేదా? అందులో 5గురు పరిస్థితి ఏంటట? 5గురు విడవబడ్డారు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు తలుపు వేయబడింది, వారు ఉండిపోయారు. అయితే ఇప్పుడు నా ప్రశ్న, ఈ విడవబడిన 5గురు కూడా అపవిత్రులా, అనీతిమంతులా? మరి అంటే వాళ్ళు మంచోలే కాదా? మంచోలే. అంటే ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, హెవెన్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ గుడ్ పీపుల్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సేవ్డ్ పీపుల్. అంతేనా? పరలోకం అనేది ఏంటట? దేనికొరకట? మంచివారి కొరకు పరలోకము నియమించబడలేదు, కానీ రక్షణ పొందిన వారికే. అయితే మరలా మీకు ఇందులో కూడా డౌట్ వచ్చేస్తుందేమో, అదేంటండి మంచివారు మరి పరలోకం వెళ్ళరు అంటే? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరో తెలుసా? ఒకవేళ కొర్నేలు, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు గురించి మనం విన్నాం కదా, 1, 2, 3, 4 వచనాలు చదవండి ఒకసారి త్వరగా. ఇటలీ పటాలమనబడిన పటాణంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు. చాలమ్మా, ఇక్కడ కొర్నేలి అన్నవాడు యూదుడా? కాదే. కొర్నేలి అన్నవాడు అన్యుడు. తర్వాత ఆయన అన్యుడుగా ఉంటున్నప్పటికీ కూడా నీతిమంతుడుగా ధర్మకార్యములు చేస్తూ, ఇంకేంటట, ఆయన ప్రార్థనలు, ఆయన ధర్మకార్యములు కూడా ప్రభువు జ్ఞాపకం చేసుకున్నాడట. ప్రభువుకు చేరేయట ఆయన ప్రార్థనలు కూడా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుడు ఏం చెప్తున్నాడట? మంచోడు కదా, అయితే ఎంత మంచోడికి నా దగ్గరికి రావాలంటే ఆయనకి ఏం కావాలి? రక్షణ కావాలి ఖచ్చితంగా. కనుక వీడికి రక్షణ నేను ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పి అక్కడ పేతురుని ప్రేరేపించి యొప్పేలో అక్కడికి మనుషులు పంపించి ఈయనతో మాట్లాడి వాళ్ళిద్దరికి సంధి కుదిర్చి పేతురుని వారికి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు అదంతా 10వ అధ్యాయం అంతా చదువుకున్న అపోస్తలుల కార్యంలో ఆయన వెళ్ళి ఆయనకు ముందు, పేతురు ముందు వెళ్ళడానికి సంశయిస్తున్నాడు, ఆయనకి ఇష్టం లేదు. అందుకనే 10వ అధ్యాయంలో ఒక దర్శనం, దుప్పటి ఆ దర్శనం చూపించి దాన్ని ఒక వివరణ ఇచ్చి ఆ తర్వాత మనోడిని సెట్ చేసిన తర్వాత పేతురుని తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి ఆయన సువార్త ప్రకటించేలాగా చేసి అక్కడే ఆయన రక్షణ పొంది, ఆయనే కాదు తన ఇంటి వారందరూ కూడా ఏమైపోయారట? రక్షణ పొందడమే కాదు, నీటి బాప్తీసము కూడా, అంటే రక్షణని సంపూర్ణం చేసుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మంచివాడు ఉంటే సరిపోదు, అయితే రక్షణ పొందిన వారికే పరలోక రాజ్యం అంటున్నప్పుడు రక్షణలో ఇది కూడా ఒక భాగం అవుద్ది. అందుకే కదా దేవుడు చెప్తున్నాడు గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో, అందులో కూడా ఒకటి ఉంటుంది. ఆ 9 గుణాల్లో, ఒక ఫలములో 9 గుణాల్లో మంచితనం అన్నది ఉందా? అంటే రక్షణ పొందితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా డిఫాల్ట్గానే వస్తాయి అన్నమాట. అసలు యాక్చువల్దే రక్షణ లేకుండా అందులో సెపరేట్గా మీరు పొందుకుంటే ఉపయోగం ఉండదు, కనుకనే ఇది అవసరము. అయితే ఇక్కడ 7,000 మంది ఉంటున్నవారు, ఇక్కడ 850 మంది వారు ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా ఉంటున్నప్పుడు ఏమీ తేల్చుకోలేకుండా అటు సగం ఇటు సగం ఉంటున్నప్పుడు వారికి స్పష్టమైన సవాళ్ళు విసిరేడు యొక్క ఎలియా. ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్యలో మీరు ఉంటారు, బయటికి రండి అని చెప్తున్నారు. అయితే వారికే కాదు, ఈ రోజు కూడా ఎక్కడ కూడా మన సంఘంలో కూడా న్యూట్రల్ బ్యాచ్ ఎప్పుడైనా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగ అటు సగం ఇటు సగం వేస్తే మీరు ఎటు వెళ్ళిపోతారో, అటు చెందరు ఇటు చెందరు. కనుక దయచేసి అలాంటి మనస్తత్వం ఉంటే ఈరోజు తీసేసుకోండి. హల్లెలూయా. స్పష్టమైన వైఖరి మనం ప్రదర్శించగలగాలి. మన ప్రభువు ఏదన్నా సరే స్పష్టంగానే, నో కన్ఫ్యూజన్స్, ఇక్కడ ఏం ఉండదు, ఇంకా తెగమకలు ఉండవు. చాలా తేటగా వాక్యము మనకి తెలుపుతున్నప్పుడు దాన్ని మనం అనుసరించాలి, అది మీకు క్షేమము. హల్లెలూయా. అలాగే 5వది కూడా మనం చూస్తే 18వ అధ్యాయం 22లో చూడండి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. అయితే చాలమ్మా, ఏలియా ఒక్కడే మిగిలిపోయాడట అండి. ఒక్కడే శేషించిన వాడు ఒక్కడే ఉండిపోయాడట, ఏలియా ఒక్కడే.
ఎందుకు ఏలియా ఉన్నాడు? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అంతమంది బలగం ఒకవైపు ఉన్నారు కదా, రాజు ఉన్నాడు, ఆ రాజు పెద్ద మూర్ఖుడు, రాజు కంటే కూడా 10 రెట్లు ఎక్కువ. ఎవరండి? రాజు కంటే 10 రెట్లు మూర్ఖమైనది యెజెబెలు, మామూలుది కాదు. కనుక ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తాడట, ఇలాంటి వారి మధ్యలో ఉంటూ కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ లైఫ్ అండ్ డెత్ సమస్య అది. ఒకవేళ ఏమన్నా చిన్న తేడా జరిగితే ఏలియాను ముక్కలు నరికేస్తారు, వాళ్ళంతా చచ్చిపోవాల్సిందే. అంటే చచ్చిపోయినా పర్లేదు, ఎందుకంటే నేను సత్యము వైపు నిలబడతాను అనుకున్నాడు. అందుకే శేషించబడినాడు ఒక్కడే ఉన్నాడు, ఒకవైపే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మన దేవుడు సత్యవంతుడు. హల్లెలూయా. యేసు ప్రభు వారే చెప్తున్నారు కదా, యోహాను సువార్త 14:6లో ఆయనకు గుణం ఒకటి, ఆయనకున్న ఒక పేరు ఏంటట, నేనే జీవము కదా. ఆయన సత్యవంతుడు కనుక ఆయన నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా బంధించబడరు. అందుకని సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందట, స్వతంత్రులుగా చేస్తుందట. యూ విల్ బి సెట్ ఫ్రీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయనకి ఇది తెలుసుకున్నాడు కాబట్టి ఇంతటి సత్యం గ్రహించాడు కనుక ఆయన ఒక్కడే, వీళ్ళందరూ ఒకవైపు ఉన్నాడు కానీ ఈయన మాత్రమే ఒకవైపు శేషించబడినగా ఒక్కవైపు ఉండిపోయాడు. ఎందుకంటే సత్యాన్ని నమ్ముకుని. అయితే నేను కూడా మీకు ఈయన ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, సత్యము వైపు ఉండిపోండి. అన్యాయం వైపు 1000 మంది సపోర్ట్ చేసినప్పటికీ కూడా సత్యము వైపు మీరు ఒక్కలే నుంచున్నా పర్వాలేదు. ఆ టైంలో ఒకవేళ మీకు ఏమన్నా సరే, వాళ్ళు ఏమన్నా చేసినప్పటికీ కూడా అది మీకే మేలు, దేవుడు చూసుకుంటాడు. కానీ మీరు కూడా వాళ్ళతో కలిసి నాజీ పడిపోయి అన్యాయాన్ని కూడా న్యాయమే అన్నారు అనుకోండి, అది మంచిది కాదు. ఇక్కడ ఆయనకి తెలుసు, స్పష్టమైన వైఖరిని ప్రదర్శించగలిగాడు కాబట్టి స్పష్టంగా అయినాక ఛాలెంజ్ విసిరగలిగాడు. తర్వాత శేషించబడిన వాడు ఒక్కడే, కానీ సత్యం వైపు నిలబడిపోయాడు, ఒక్కడే ఉండిపోయాడు. కనుక ఇది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో ఎన్నెన్నో రావచ్చు, కానీ సత్యం వైపు మీరు నిలబడండి. అది మీకు ఎప్పటికీ కూడా మీకు నష్టం జరగదు, మీకు న్యాయమే దేవుడు చేస్తాడు. ఇంకా మనం చూస్తే 30లో చూడండి, 1 రాజులు 18:30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. రైట్, ఇక్కడ కూడా చూడండి, అక్కడ ఏం జరుగుతుందట, ఏలియా ఏం చేశాడు, అక్కడ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈ సందర్భంలో. ఇప్పుడు చదివారు కదండి 30వ వచనంలో, బలిపీఠం పడద్రోయబడిన బలిపీఠాన్ని ఏం చేస్తున్నాడట, ఆయన కడుతున్నాడు, బాగు చేస్తున్నాడట. సో దీన్ని బట్టి దేవుడు ఏలియా ద్వారా మనకి నేర్పిస్తున్నది ఏంటో తెలుసా, ఈ యొక్క బలిపీఠము దేనికి సాదృశ్యం అండి? బలిపీఠం మీద ఏం చేస్తారు, అందరూ కూర్చొని విందు ఆరగిస్తారు. ఏం చేస్తారు, బలి అర్పిస్తారా, భోజనాలు చేయరా? సరే, ఓకే, బలి చేస్తారు, బలిపీఠం మీద బలి ఇస్తారు. ఓకే, ఎందుకు, ఏమవుద్ది? సరే, అలా చేస్తే ఏమవుతుంది? బలిపీఠం మీద బలి అర్పిస్తే ఏం జరుగుతుంది? ఆ పశువు చచ్చిపోద్ది. ఆన్సర్లో అంటే వారు విమోచించబడతారు, సింపుల్ కదా, అవునా? ఆ బలిపీఠం అంటే బలి అర్పించినప్పుడు నువ్వు విమోచించబడతావు, నీ పాపములు కానీ శాపములు కానీ అవి పోతాయి కదా, పరిహారమే కదా, ఇందుకే కదా బలి అంటే. అలాంటి స్థలము అక్కడ ఏమైపోతే చిన్న భిన్నం అయిపోయింది. అంటే అలాంటి స్థలము వారు ఏం చేశారట, పాడి చేశారు. అలాంటి స్థలాన్ని ఆయన ఏం చేశారట, ఆ బలిపీఠాన్ని ఆయన ఏం చేశారట, ఆయన బాగు చేస్తున్నాడట. కింద అవన్నీ రాళ్ళు అన్నీ కూడా చెదిరిపోయి కింద పడిపోయి కదా, ఆ రాళ్ళు వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నారట, మరలా తీసి, మొట్టమొదటిగా ఆయన అంతటి యొక్క సాహస కార్యము చేయక ముందు చేసిన పని ఇది. అంటే ఆ బలిపీఠాన్ని మరలా తిరిగి నిర్మిస్తున్నాడు, మరలా కడుతున్నాడు. అలా కట్టడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, అలా పడిపోయి పాపములో శాపములో కొట్టుకొని నశించిపోతున్న వారిని ఏం చేస్తారట, మరలా తిరిగి ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన కట్టడానికి ట్రై చేస్తున్నాడు. నశించిపోతున్న వారిని తిరిగి నిలబెట్టడానికి దేవునిలో. హల్లెలూయా.
ఆ బలిపీఠము దానికే కదా, మీరే కదా చెప్పారు, బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే బలి అర్పించడానికి. బలి ఎందుకు అర్పిస్తారంటే పాప క్షమాపణ, పాప విమోచన కొరకు అంటున్నప్పుడు, అలా పాడైపోయిన స్థితిలో ఎందరో ఉన్నారు కదా, వారందరినీ నిమిత్తము ఈయన ఏం చేస్తారట, ఆ బలిపీఠాన్ని మరలా కడుతున్నాడు. కట్టి ఆ తర్వాత అక్కడ మిగతా గొప్ప సాహస కార్యం చేయబోతున్నాడు. కనుక ఏలియా లాంటి వారు ఏంటంటే అనేకులను మరలా ప్రభువు యొద్దకి అయినా చేర్చేవాడు. అనేకులు పడిపోయిన వారిని మరలా తిరిగి నిర్మించేవాడు ఏలియా. ఎందుకంటే ఆయన రోషము కలిగి సత్యము కొరకు నిలబడుతూ ఇంకేం చేస్తున్నట, సత్యము కొరకే కాకుండా ఆయన స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తూ సవాళ్ళు విరిసే ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దేవుడి మీద అపారమైన ఒక విశ్వాసము నమ్మకాన్ని ఆయన కనపరచగలుగుతున్నాడు. ఆయన వస్తే ఆయన ఉద్యమమే, ఆయన వస్తే వర్షం వస్తుంది. కాబట్టి ఆయన ఇంకా ఏంటట, ఆయన ఎక్కడైతే వెళ్తాడో, దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో ఆయన అక్కడ ఉంటాడు. ఎందుకంటే ఆయన మనుషుల మధ్యలో సంచరించడానికి ఇష్టం లేనివాడు, తన్ను తాను ప్రత్యేకపరుచుకున్న వాడిగా ఇక్కడ ఏలియా కనబడుతున్నాడు. కాబట్టి కనుక ఇక్కడ మీరు గమనించండి, ఆయనలో అనేకమైన విషయాలు. ఇంకా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఏంటండి ఇది? విధవరాలంటే భర్త చనిపోవడమో లేకపోతే వాళ్ళు లేకపోవడమో ఏదో జరుగుతుంది కదా. మరి అంటే తనకి ఆదరణ, అంటే తనకి అంటూ ఒక తోడు లేకపోవడం, ఒక ప్రొటెక్షన్ లేకపోవడం, ఇది జరుగుతుంటుంది. అయితే ఇలాంటి సందర్భంలో తన ఒక బ్రతుకును తను లైఫ్ లీడ్ చేసుకోవడమే కష్టమైన ఒక పరిస్థితిలో, అందులోని వారు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటంట, 3 సంవత్సరాలుగా ఏమీ లేదు, వర్షాలు లేక కరువు ప్రాంతంలో బ్రతుకుతున్నప్పుడు ఉన్న ఒక పిండితో ఒక రొట్టెని చేసుకొని తిని చచ్చిపోదాం అనే ఒక నిర్ణయం తీసుకున్న టైంలో దేవుడు ఏం చెప్తున్నాడట, ఈ యొక్క ఏలియాకి ఏం చెప్పాడంటే, నువ్వు ఆ విధవరాల దగ్గరికి వెళ్ళు, ఆమె నీకు ఏమిస్తుందట, ఒక అప్పము చేసిస్తుంది, తినడానికి ఇస్తుంది. అంటే ఆవిడ పరిస్థితే బాగాలేదు, ఇంకా నేను వెళ్ళి మరలా ఆవిడ్ని ఏం అడగాలి, అయినా విధవరాలు నన్ను పోషించడం ఏంటి అని చెప్పి ఇలాంటి ఒక ఆలోచన కలిగి ఉండొచ్చు. అయితే మేబీ ఈ ఏలియాకి కూడా అలా ఉండొచ్చు, ఆయనకు కూడా మనసులో ఉంటుంది. కానీ ఆయన చెప్పినప్పుడు ఏలియా ఏం చేసినట్టు వెంటనే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తను కూడా అన్నది, నా దగ్గర ఏముంది, నేను నా కొడుకుగా మా దగ్గర ఉన్నది ఇంతే, దీన్నే నేనేం చేసుకోవాలనుకుంటున్నాను, వండుకొని మేము తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం అంటున్నప్పుడు, ముందు నాకు త్వరగా చేసి ఇవ్వమంటాడు, ఆయనకు ముందు ఇచ్చిమంటాడు. అయితే ఇది వాక్యం అర్థం కాలేని వారికి, దేవుణ్ణి అంటే వాక్యాన్ని వక్రీకరించిన వారు ఏం చేస్తారంటే, మీ దేవుడు చూడండి ఎలాగా ఇలా మాట్లాడతాడా, ఇలాగా అలా దోచుకుంటాడా మనుషులని, ఇలా వివిధ రకాలైన నిందలో వారు వేస్తూ ఉంటారు. కానీ వారికి సత్యము తెలియదు. దేవుడు అలా చేస్తున్నాడంటే వారిని ఆశీర్వదించడానికే, అవునా కదా. దేవుడికి ఇప్పుడు దేవుడు పంపిన దూతగా ఏలియా ఉంటున్నాడు. ఏలియాకి వారు అప్పము చేసి ఇచ్చినందున ఆ కరువు టైం అంతటిని కూడా వారికి సర్వ సమృద్ధే కదా. ఎవరింట్లో కూడా అలాగ లేదు, రాజుల ఇంట్లోనే లేదు. కానీ ఈ యొక్క విధవరాల ఇంట్లో మాత్రం ఆ పిండి అయిపోవట్లేదు, నూనె అయిపోవట్లేదట. హల్లెలూయా. అంటే దేవుడికి ఇచ్చిన వారు ఎవరు కూడా నష్టపోయినట్టుగా రికార్డ్స్లో లేవు, ఇక మీదట కూడా ఉండదు. కనుక ఇది మీరు గమనించండి. అంటే ఇక్కడ ఒక విధవరాలి చేత నన్ను పోషిస్తాడు, లేకపోతే కాకోలముల చేత పోషిస్తాడు అంటున్నప్పుడు అది వినడానికి కొంచెం అభ్యంతరకరంగా ఉండొచ్చు ప్రాక్టికల్గా ఆలోచిస్తే. కానీ నువ్వు నమ్మితే సమస్తము సాధ్యమే. తనకు అదే జరిగింది తన జీవితంలో, ఏలియా జీవితంలో అదే జరిగింది. ఆయన పోషించబడ్డాడు, ఆయన ద్వారా ఆమెకి సమృద్ధి. కనుక అంటే ఆయనకు విశ్వాసపు స్థాయి, నమ్మకము దేవుడి మీద ఎంత గుడ్డుగా ఉందో ఆలోచించండి. ఈ యొక్క ఏలియా మనకు నేర్పే పాఠాల విషయాల్లో. ఇంకా ఆఖరిగా ఒక మాట చెప్తాను. 18వ అధ్యాయము 38 చూడండి. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. హల్లెలూయా. ఏంటంటే అక్కడ ఏం జరిగిందట,
ఇది ఎవ్వడికి ఈ రోజుకి కూడా ఈ అద్భుతాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఎవడికి అర్థమవ్వదు. అస్సలు అర్థమవ్వదు. మామూలుగా మనం ఆలోచించండి. మనం ఏదన్నా ఒక దహన సంస్కారం చేస్తున్నప్పుడే గానీ, ఏదన్నా ఇలా కట్టెలు ఏదన్నా కాల్చాలంటే తడి అనేది ఉండకూడదు కదా! గాలి ఉండకూడదు, తడి ఉండకూడదు. అవి ఎండిపోయినవి అయ్యి ఉండాలి. చక్కగా మనం మళ్ళా వాటి మీద మనం కాల్చడానికి మళ్ళా కిరోసినో, నూనో, పెట్రోలో ఏదో ఇంధనాలు వేసి ఇంకా దాన్ని రేపుతాం బాగా అంటుకోవడానికి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మీరు ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు చూసుకోండి. తర్వాత ఆ బలిపీఠాన్ని ఆయన కట్టేసిన తర్వాత ఆ బలిపీఠం చుట్టూ కూడా చాలా లోతు తవ్విస్తాడు. తవ్వించి కందకం అంతా కూడా వాటర్ అంతా కూడా నిలిపేస్తాడు. ఆ పశువు దహనం చేయవలసిన పశువు, దాని మీద కట్టెలు, ఇవన్నీ కూడా శుభ్రంగా తడిపేయమంటాడు. శుభ్రం తడిపేసిన తర్వాత ఎటువంటి ఆయన చేత్తో ఏవి చేయకుండానే చిన్న ప్రార్థన చేసి అక్కడ ఆ మహా అగ్నిని పైనుంచి ఆ అగ్ని కురిసి ఏం చేస్తాడు, మొత్తం అంతా కూడా ఆ బూడిదలు అంతా కూడా దహించి వేస్తుందట. ఆ నీళ్ళన్నీ కూడా ఆరిపోయి వేపర్ అయిపోయి అదంతా కూడా అసలు ఆ నీళ్ళు ఆ ఛాయలే కనబడదు. అంటే అంతగా దేవుని యొక్క శక్తి. అందుకనే దేవుడుకున్న అనేక గుణాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము 29వ వచనములో ఆ గాడ్ ఇస్ అ కన్జ్యూమింగ్ ఫైర్ అంటాడు కదా. అంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అయితే ఇక్కడ దీన్ని బట్టి ఈ యొక్క ఏలియా మనకు నేర్పిస్తున్న ఒక పాఠాలు ఏంటంటే, ఇక్కడ ఆయన ఆ ప్రార్థన చేయగా ఆ అగ్ని వచ్చింది. అయితే అగ్ని వచ్చి ఏమి దహించిందంటే, ఈ కింద రాళ్ళు బలిపీఠము ఆ నీళ్ళు మొత్తం అంతటిని కూడా ఆరిపోజేసిందట. మొత్తం దహించేసి బుగ్గి చేసిందట. అంటే దేవుని యొక్క అగ్ని వస్తున్నప్పుడు ఏం జరుగుతుందట అంటే, దేవుని అగ్ని ఎందుకు వస్తుంది? ఎందుకంటే అనేకమైన ఆటంకములను తొలగించడానికి, నీలో ఉన్న సమస్త కల్మషాన్ని, అవిధేయతని తొలగించడానికి. అయితే ఆ దేవుని అగ్నిలో కూడా ఒకటేంటంటే, ఆయన దేవుడు దహించి అగ్ని ఉన్నాడు కాబట్టి ఆయన మీ మీదకి వస్తే మీరు కూడా అలా కాలిపోతారని అర్థమా? నో, మీలో ఉన్న చెడుతనాన్ని దేవుడు కాల్చివేస్తాడు. అలాగే మీరు నిజంగా దేవునికి విరుద్ధంగా మీరు కానీ ప్రవర్తించాలనుకుంటే అప్పుడు లిటరల్గా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది 98లో వైజాగ్లో ఒక డేవిడ్ టెర్ల్ అని ఆయన ఒక మీటింగ్స్కి ఆయన MVP మీటింగ్స్ 3 days జరిగినాయి. ఒక రివైవల్ మీటింగ్స్కి ఈవినింగ్స్ జరిగినాయి. ఆయనకి 2 కిడ్నీలు కూడా పోయాయి. 2 కిడ్నీలు పోయాయి. ముసలివాడు అప్పటికే 98లోనే, నాకు తెలిసి ఆయన వయసు 78 సంవత్సరాలు ఎంతో. ఆయన అలాంటి వ్యక్తి నడుచుకొని ఆయన స్టేజ్ దగ్గరికి రావడానికి ఒక 2 వ్యక్తులు ఆయన భుజం మీద ఆయన చేతులు పెట్టుకొని నెమ్మదిగా నడుచుకొని వచ్చిన వ్యక్తి. ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఆ మైక్ తీసుకొని దేవుని స్తుతించడం మొదలుపెట్టాడో ఆయన అంతా కూడా పరిగెట్టేస్తూ ఉన్నాడనమాట. అంటే దేవుని యొక్క శక్తి ఎలా ఉందంటే, అయితే ఆయన యొక్క జీవితంలో ఒక చిన్న సాక్ష్యం చెప్పాడు. ఏంటంటే, ఆయనకి దేవుడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆయన దేవుని తెలుసుకున్నప్పుడు ఒక పిచ్చిలాగా అయిపోయి ఏంటంటే, ఎక్కడ చూసినా సరే దేవుని యొక్క సువార్తను ప్రకటించాలనే కోరికతో ఏం చేశారంటే, ఈ చాక్ పీసులు అవి తీసుకొని ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యాలు రాయడం మొదలెట్టాడట. పబ్లిక్ ప్లేసెస్లో, రాళ్ళు మీద, ఈ రోడ్డు మీద అన్నీ కూడా అలాగా ఎక్కడ పడితే అక్కడ యేసు రక్షకుడని, త్వరగా వస్తున్నాడని, ఆయన నిన్ను రక్షిస్తాడని, ప్రేమిస్తాడని అని ఇలాంటి యొక్క వాక్యాలన్నీ రాయడం మొదలుపెట్టాడట. ఒకరోజు అర్ధరాత్ర ఆయన ఒక రోడ్డు మీద ఒక పెద్ద సిలువు గుర్తేసాడట. పెద్ద సిలువు గుర్తేసి, యేసు నిన్ను రక్షించును, నీ పాపములకు పరిహారం యేసు అని చెప్పి ఇలాంటి వాక్యాలు వాళ్ళ సిలువు ఆకారంలో ఉంటున్నాక మధ్యలో అంతా కూడా రాస్తున్నాడట. అలా రాస్తున్నప్పుడు ఒక 2 యవనస్తులు తాగుతూ బండి మీద వెళ్ళిపోతూ ఆయన చూసి హేళన చేస్తున్నారట. ఏంటి నువ్వు ఎలా చేస్తున్నావు, పిచ్చోడ్లాగా ఉన్నావు, ఏంట్రా రాత్రులు అని చెప్పి ఆయన చేస్తూ, చేతిలో మందుబాట్లు ఉంటే అవన్నీ కూడా తాగేసి ఆయన్ను కూడా ఆయన మీద వేసి ఆయన కూడా బలవంతంగా తాగించి అన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం అనలేదు. కానీ ఆయన అలా ఉంటే, మీ యేసు రక్షిస్తాడన్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తాడని నేను చూస్తానని చెప్పి ఆయన చూస్తుండగానే ఆ సిలువ గుర్తు ఆకారం మీద ఆయన ఉచ్చపోసారట ఆ 2 యవనస్తులు. అలా చేసినప్పుడు ఆయన అక్కడే ఉండి మోకరించి, ఏంటి దేవా ఈ పరిస్థితి అని చిన్న ప్రార్థన చేస్తే, ఆయన చూస్తుండగానే వాళ్ళిద్దరు కూడా బూడిదైపోయారటండి. అంటే ఇది ఎప్పుడో
పూర్వకాలంలో ఒకప్పుడు ఏలియా కాలంలో అందరూ చూస్తుండగా అగ్ని వచ్చి దహించి వేయడమే కాదు, అవసరం అనుకుంటే ఇప్పుడు కూడా దేవుడు చేయగలడు. హల్లెలూయా. కనుక మీరు గుర్తుంచుకోండి, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఆయన ఎలా దహించగలడు? నీలో ఉన్న చెడుతనాన్ని దహించగలడు. నువ్వే ఆయనకు ఆటంకపడ్డగా ఉంటే నిన్ను కూడా దహించేస్తాడు. కనుక అలాంటి దేవుడిని మనం ఎంత మాత్రము నిర్లక్ష్యము చేయకూడదు. కనుక ఇలాంటి ఏలియాలు ఈరోజు ఎక్కడ? ఏలియాల అవసరమా లేదా మనకి? దేవుని ఏలియాలు మనకి అవసరం. ఎందుకంటే అలాంటి ఏలియాలు ఉంటేనే వర్షం వస్తుంది, ఆ వర్షం వస్తేనే ఉజ్జీవం వస్తుంది, ఆ ఏలియాలు ఉంటేనే ఈ భూమి మీద దేవుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. ఆ ఏలియాలు ఉంటేనే ఏం చేస్తారట? స్పష్టమైన ఒక వైఖరితో ఏం చేస్తారట? సవాళ్ళు విసిరే శక్తి మనకు వస్తుంది. ఆ విశ్వాసంతోనే కాదు, సత్యం వైపు నిలబడే ఏలియాలు మనకి కావాలి. దేవుని కొరకు రోషముగా పనిచేసే ఏలియాలు మనకు కావాలి. ఏలియాలు మనకి ఎంతన్నా అవసరం. ఏంటట? పడిపోయిన వారిని తిరిగి నిర్మించే రీతిలో అలాంటి యొక్క బలిపీఠాన్ని కట్టాడు. అంటే పడిపోతున్న వారందరినీ కూడా ఆయన తిరిగి నిర్మించిన అంతటి యొక్క శక్తి ఏలియాకు ఉంది. కనుక ఏలియాలు మనకి అవసరం. హల్లెలూయా. ఇంకా చూస్తే యెజబెలు దినాల్లో ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో చిన్న వివరణ ఇచ్చి నేను ఆపేస్తాను. అయిపోయింది. ఇంకా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఏంటి నిద్ర వస్తుందా? ఇటు పట్టుకుంటే అప్పుడు అన్నట్టు కొంతమంది కదా, నేనేం చేయలేను, మీరు వినాల్సిందే. కనుక ఇక్కడ చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 70 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని. రైట్. ఇక్కడ ఎవరండి ఈయన? ఇందాక మనం చెప్పాను కదా, మన మూలవాక్యంలో చదువుకున్నాం కదా, 18:8 చదివాం. అక్కడ ఓబద్యా అనే వ్యక్తి. ఓబద్యా అంటే దేవుని ఆరాధికుడు అని అర్థం. ఓబద్యా ఏం చేశారట? ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? ఆహాబు రాజు దగ్గర పనిచేస్తున్నాడు. అయితే తన భార్య తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఈ యొక్క దేవుణ్ణి సేవిస్తున్న ప్రవక్తను అనబడిన వారిని ఎంపిక చేసుకొని అందరినీ కూడా చంపేస్తుంది. అలాంటి క్రమంలోనే నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఈ ఏలియా. అందుకనే 17వ అధ్యాయంలో అటు పోతాడు. 15వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే, మనం ఇందాక చదువుకున్నది 4వ వచనంలో ఆ కాకోలముల చేత ఆయన పోషించబడడం, తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఈయనకి టార్గెట్ పెట్టారు. అయితే ఆ విషయాలన్నీ తెలుసుకొని ఏం చేశారంటే, ఈ ఓబద్యా ఏం చేశాడంటే, ఈ యొక్క వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంప్రదించి 50 మందిని, అంటే 2 దఫాలుగా 100 మందిని అడవిలోకి తీసుకుని వెళ్ళి ఒక గృహలో బంధించడం అంటే అక్కడ దాచిపెట్టి వారందరికీ కూడా అన్నపానములు సప్లై చేశాడు ఈ ఓబద్యా. అలాంటి ఓబద్యా ఆయన్ని, అందుకనే ఓబద్యా అలా చేసినందున ఓబద్యా యొక్క వంశవృద్ధిని మీరు తర్వాత కాలంలో చూడొచ్చు. తన కుమారులని ఏ రీతిలో దావీదు దర్శించి, దావీదు ఎంతగా వారిని ఆదుకున్నాడు, వారికి ఎంతో మేలు చేస్తాడు. అవంతా కూడా తర్వాత ఎపిసోడ్స్లో మీరు చూస్తే. అంటే ఇక్కడ ఈ యొక్క యెజబెలు దినాల్లో ఈ యొక్క ప్రవక్తల్ని కాపాడిన వ్యక్తిగా ఇలా ఉంటున్నాడు. ఎవరు? ఈ యొక్క ఓబద్యా. అందుకనే ఈ 16వ అధ్యాయం చూడండి. మొదటి రాజుల గ్రంథం 16, 30, 31 చూడండి త్వరగా. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానిని మొక్కుచుండెను. అంటే ఇక్కడ ముందుగానే ఆహాబే కొంచెం తెక్కలోడు, దేవునికి వ్యతిరేకముగా చెడు కార్యములు చేస్తున్న వ్యక్తిగా మిగిలిపోతే, అంతకు మించిన ఒక స్త్రీని ఏం చేశారట? ఇక్కడ యెజబెల్ని వివాహం చేసుకున్నాడట.
యెజబేలు వివాహం చేసుకొని వారు ఇరువురు కలిపి మొత్తం అందరినీ నాశనం చేస్తున్నారు. దేవుని యొక్క పనికి ఆటంకం బండగా ఉంటూ ఉన్న రోజుల్లో ఈ యొక్క కార్యక్రమం దేవుడు చేస్తున్నాడు. అంటే సత్యాన్ని, ఏలియా అంటేనే సత్యము. ఎందుకంటే సత్యం వైపు ఒంటరిగా శేషించబడిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు కర్మేలు పర్వతం దగ్గర. కాబట్టి ఆ సత్యాన్ని చంపే దినాల్లో ఇక్కడ ఏం చేస్తారట, ఏలియా ఇలా నిలబడుతున్నాడు దేవుని కొరకు. ఈ రోజుల్లో సత్యాన్ని అందరినీ సత్యం ఏం చేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. అది తెలిసి సాతాను ఏం చేస్తారంటే ఎవరిని కూడా సత్యము వైపు నడిపించకుండా వారందరినీ కూడా అసత్యములో బ్రతికే రీతిలో ఈ యొక్క సాతాను చేస్తూ ఉంటాడు. అందుకనే ఈ యొక్క అపోస్తుల పౌలు గారు ఈ యొక్క 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఆయన ఒక మాట తెలియజేస్తారు. ఏంటట, అవిశ్వాసులైన వారిని ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తున్నాడట. కాబట్టి మనకి కళ్ళు ఉన్నప్పటికీ కూడా మన ఆత్మీయ నేత్రాలు మూయబడినప్పుడు, తెరవలేనప్పుడు మనకి సత్యము కనబడదు. కాబట్టి మనం అసత్యంలోనే బ్రతుకుతాము. దేవుడు మనలను ఆయన రక్తమిచ్చి స్వరక్తమిచ్చి కొనుక్కున్నప్పటికీ కూడా ఒకప్పుడు అని మాట్లాడుతున్నారు, కానీ నిజంగా ఆ ఒకప్పుడు ఇంకానూ కొనసాగుతుంది అనుకుంటాను. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8లో ఏమందట, ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు కానీ ఇప్పుడు వెలుగు సంబంధులు అయ్యారు కదా. అయితే వెలుగు సంబంధులు అందరూ అవ్వలేదండి. ఎందుకంటే అవిశ్వాసం మీలో చోటు చేసుకున్నంత వరకు కూడా మీరు ఇంకనూ చీకట్లోనే నివసించిన వారు. అంటే సత్యాన్ని మీరు ఎప్పటికీ చూడలేరని, అది సత్యములోకి మీరు రాకపోతే మీరు బంధించబడిన వారని మీరు ఎరగాలి. అందుకనే కదా ఇక యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందట. ఆ సత్యం వైపు మీరు నిలబడడానికి ప్రయత్నము మీరు చేయాలి. అందుకే ఇక్కడ ఆ యెజబేలు అక్కడ ఏ రీతిలో సత్యాన్ని సమాధి చేస్తుందో అదే యెజబేలు ఆ కాలములో చంపబడి కుక్కల చేత అది తన రక్తము కుక్కలు నాకుతున్నప్పటికీ కూడా ఆ యెజబేలు ఆత్మ నేటి సంఘాల్లో కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క యోహానికి దేవుడు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు 7 లేఖలు రాయించినప్పుడు ఇది ప్రత్యేకముగా ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు. ఒకసారి చదువుదాం. నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలని స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. అంటే దాని అర్థం ఏంటండి? యెజబేలు స్త్రీ అక్కడ ఎప్పుడో చచ్చింది కదా, ఇంకా దాన్ని ఉంచుతున్నారంటే దాని ఆత్మ అంటే అది ఏం చేస్తుందట, ఆ దినాల్లో ఏం చేసింది, అది సత్యాన్ని చంపేస్తుంది కదా. ఈ ప్రవక్తలందరూ కూడా దేవుని గురించి సత్యంగా నిలబడుతూ సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రవక్తలందరినీ చంపుకొని వెళ్ళిపోతుంది యెజబేలు. కాబట్టి సత్యం అంటేనే దేవుని యొక్క వాక్యము కదా, అవునా కదా? దేవుని వాక్యాన్ని చంపేస్తారంటే ఈ దినాల్లో అనేక మంది అబద్ధ బోధకులు సత్యము చెప్పకుండా దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ బోధిస్తున్నప్పుడు, అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నమాట, నా పేరట అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారు, అవునా, వారు బోధిస్తారు అని చెప్తున్నాడు. మీకు సత్యమే తెలియకపోతే మీరు ఎలా డిఫెండ్ చేయగలుగుతారు? మీరు సత్యాన్ని మీరు తెలుసుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు. కనుక మీరు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటట, ఆ సత్యాన్ని బోధిస్తున్నప్పుడు అసత్యాన్ని మనము మనక సంఘములో నుంచి మనక హృదయం నుంచి మనం తీసివేసే రీతిలో మనకి ఏలియాలు కావాలి. హల్లెలూయా. సత్యమైన వాక్యాన్ని ప్రకటించే ఏలియాలు కావాలి. రోషము కలిగి దేవుని కొరకు పనిచేసే ఏలియాలు కావాలి. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ కడవరి కాలంలో దేవుడు అనేక మంది ఏలియాని లేపునుగాక. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మనము నిర్లక్ష్యము చేయకుండా వాటి కొరకు మనం ఏం చేయాలట, ప్రయాసపడుతున్నప్పుడు ఏలియా వంటి అభిషేకం మీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఏలియాలంటే ఎక్కడ కూడా నేను మనకు యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడండి, ఎవరా ఇద్దరు సాక్షులు అనేది 4 సంవత్సరాల క్రిందటే మనం మాట్లాడాం. ఈ రోజుల్లో ఇప్పుడు మెల్లిగా మళ్ళీ వస్తున్నారు, ఆ లైన్కి వస్తున్నారు, తెలుసుకుంటున్నారు సత్యాన్ని. ఇంతకుముందు అందరూ కూడా బోధించింది ఏంటి, చాలామంది బోధించారు, కొంతమంది సరి చేసుకుంటున్నారు, కొంతమంది ఇంకనూ సరి చేసుకోవట్లేదు ఆ బోధ. ఎందుకంటే యెజబేలు దినాల్లో ఏం జరిగిందో అదే మరలా ఇక్కడ రిపీట్ అవడం కొరకు ఆ ఆత్మ పనిచేస్తున్నప్పుడు ఏలియాల వంటి వారు వచ్చి ఎదుర్కోవాలి. హల్లెలూయా. కనుక ఏలియా, మోషే రారు, హానోకు రారు, కానీ మరి బైబిల్లో ఉంది కదా, వారి పోలికలతో ఉంది కదా అంటే దాని వివరణ అంతా అందులో ఉంటుంది, చూసుకోండి, ఇప్పుడు సమయం లేదు. కనుక మనకి ఏలియాలు కావాలా వద్దా? ఎందుకంటే
వర్షం వస్తేనే భూమి తడుస్తుంది, భూమి తడిస్తేనే మనకి పంట పండుతుంది, పంట పండితేనే మీరు ఆహారం తింటారు. కనుక ఈ రోజుల్లో కూడా అనేక ప్రదేశాలు, అనేక సంఘాలంతా కూడా బీడు భూములుగా అయిపోతున్నాయి. వర్షం లేకుండా, సత్య సువార్త సరిగ్గా ప్రకటించబడకుండా, ఏదో ఒక కథ, ఏదో ఒక కథ స్టోరీ, లేకపోతే చిన్న జోకు, సమయం అంతా కూడా కాలయాపన చేసుకుని వెళ్ళిపోతున్నారు. వారందరినీ కూడా ప్రభు తీర్పులోకి తీసుకొస్తాడు. కనుక మీరు అలాంటి బోధల వైపు మీరు తిరగకుండా సత్య సువార్తని మీరు అనుసరిస్తూ రాబోయే ఏలియాల కొరకు మీరు ప్రార్థించండి. హల్లెలూయా. దేవుడి యొక్క కొద్ది మాటలు మీ వినికిడిలో ఫలించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం.